తాజాగా భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఆంపియర్ జైబర్ అనే ఒక అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ ని రివీల్ చేశారు. రీసెంట్ గా ఎలక్ట్రిక్ బైక్ యొక్క టేజర్ కూడా లాంచ్ చేశారు. ఒకసారి మీరు ఆ టేజర్ అయితే చూడొచ్చండి. ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి కేవలం కొన్ని వివరాలు మాత్రమే ఆంపియర్ కంపెనీ వాళ్ళు అయితే వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ అప్ టు 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. అలానే 100 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ ఉంటుందని చెప్తున్నారు. 10 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో యూజ్ చేస్తామని చెప్తున్నారు. DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ బైక్ చేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టేజర్ ని బ్రేక్ డౌన్ చేసి మరికొంత సమాచారాన్ని ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు, అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క వారంటీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూసుకున్నట్లయితే ఒక స్పోర్ట్స్ బైక్ డిజైన్ లో అయితే ఉందన్నమాట. అలానే ఒకసారి మనం ఈ ఓవరాల్ డిజైన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ఏరోడైనమిక్ గా అయితే ఉంది. సో డిజైన్ పరంగా చూసుకున్నా లేకపోతే దీని లుక్స్ పరంగా చూసుకున్నా కంప్లీట్ గా నాకు తెలిసి ఒక స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ తో అప్ టు ఒక 150cc పెట్రోల్ బైక్ పర్ఫార్మెన్స్ ని ఈక్వలెంట్ గా అయితే ఈ బైక్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళ మోటార్ పవర్ కూడా రివీల్ చేశారు. అప్ టు 10 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి అరౌండ్ మనకు 150cc సెగ్మెంట్ లో అయితే ఈ బైక్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే టైర్స్ కు చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఒక 16 to 17 ఇంచ్ వరకు టైర్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఈ టైర్ ని చూసినట్లయితే 16 to 17 వరకు ఉండొచ్చు. ఇది అలానే ముందు మనకి డిస్క్ ఇస్తున్నారు, రేర్ కూడా మనకి డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అలానే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మోటార్ పరంగా దీని నుంచి వచ్చే మోటార్ ఏదైతే మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ PMSM మోటార్ ని యూజ్ చేసే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ మిడిల్ పోర్షన్ లో మిడ్ డ్రైవ్ PMS అన్నమాట. ఇది బెల్ట్ మోటార్ ఇది యూజ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 200 mm, కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఈ పర్టికులర్ స్పేస్ ని మనం ఈ టైర్ ని ఇలా ఉదాహరణగా తీసుకుంటే కనుక ప్యారలల్ గా అప్ టు ఒక 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది అలానే సస్పెన్షన్ చూస్తే మనకి USD సస్పెన్షన్ వాడుతున్నారు, అంటే అప్ సైడ్ డౌన్ ఫోర్క్ సస్పెన్షన్. ఎక్కువగా పవర్ఫుల్ బైక్స్ కి అంటే ఎక్కువ స్పీడ్ వెళ్లే వాళ్ళకి మరింత కంఫర్ట్ కోసం ఎక్కువ USD సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తారు, కంట్రోలింగ్ కోసం అనమాట. సో మనకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పికప్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఇందులో. సో యాక్సలరేషన్ కూడా మనం ఎలక్ట్రిక్ బైక్ ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీట్ చూసుకున్నట్లయితే మనకి స్ప్లిట్ సీట్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ రైడర్ ఎవరైతే ఉంటారో ఇక్కడ, అలానే పిలియన్ రైడర్ కి ఇక్కడ కూర్చునే విధంగా అయితే ఉంది. మోస్ట్లీ మనకి బైక్స్ లో చూసుకున్నట్లయితే అరౌండ్ 150cc బైక్స్, దానికన్నా అప్ టు 200cc బైక్స్ లోనే పెట్రోల్ బైక్స్ లో ఇటువంటి సీటింగ్ అయితే చూస్తాం. ఇది ఓవరాల్ గా డిజైన్ పరంగా చూడొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ యొక్క డాష్ బోర్డ్ ఒకసారి గమనిద్దాం అండి. నాకు తెలిసి ఇది ఒక అరౌండ్ ఒక 5 ఇంచ్ ఉండొచ్చు, లేకపోతే 5 to 7 ఇంచ్ మధ్యలో అయితే ఈ డాష్ బోర్డ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మరి చూడడానికి టచ్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ డిస్ప్లే కూడా అయ్యే అవకాశం ఉంది, TFT అవ్వచ్చు. సో కలర్స్ ఓకే, మరీ టూ మచ్ కలర్ అయితే కనిపించట్లే. ఇక్కడ చూసుకున్నట్లయితే టైం ఆప్షన్ అయితే ఇస్తున్నారు డాష్ బోర్డ్ లో. ఇంకా స్పెసిఫిక్ వచ్చేసి ఇక్కడ మెసేజెస్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి వాట్సాప్ ఐకాన్ ఇది. సో స్మార్ట్ కనెక్టివిటీతో వస్తుంది. మోస్ట్లీ 4G సిమ్ ఇవ్వచ్చు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ మోడ్స్ ఇస్తున్నారు. మోడ్స్ చూసుకున్నట్లయితే ఎక్కువ మోడ్ ఉంటుంది, పవర్ మోడ్ ఉంటుంది, సిటీ మోడ్ అయితే ఎలక్ట్రిక్ బైక్ లభిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేషన్ చూపిస్తున్నారు 70%. అది బ్లర్ అయింది, ఇందాక నేను వీడియోలో చూసినప్పుడు 70% చూపించారు. ఇది థ్రాటిల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాప్స్ అయితే ఇంటిగ్రేషన్ ఇస్తున్నారు. సో గూగుల్ మ్యాప్స్ అనేది ఇంటిగ్రేషన్ తో ఈ వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మరి ఇది డైరెక్ట్ మ్యాప్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు మిర్రరింగ్ కూడా అవ్వచ్చు, స్పెసిఫిక్ గా మనకు తెలియదు కానివ్వండి. ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆంపియర్ లోగో ఉంది. టర్న్ లైట్ ఇండికేటర్స్, ఇక్కడ లైట్ స్విచ్ ఇక్కడ ఉంది, బ్యాటరీ ఇండికేషన్. ఇది ఇంకా స్పెసిఫిక్ గా తెలియట్లేదు కానీ మేబీ స్టాండ్ సంబంధించిన సెన్సార్ కూడా ఎలక్ట్రిక్ బైక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో బ్లూటూత్ ఆప్షన్ ఇచ్చారంటే నథింగ్ బట్ ఇది ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ బైక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి యాప్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే మొబైల్ తో మనకి యాప్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఆ మొబైల్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు బైక్ సంబంధించి. ఇన్ కేసు ఇది IoT ఇస్తే కనుక బైక్ మనం ఎక్కడైనా వేరే పొజిషన్ లో అక్కడ ఛార్జింగ్ పెట్టినా కూడా మన ఇంటి వద్దనే అక్కడ బైక్ ఛార్జింగ్ అవుతుందా లేదా అనే సమాచారం కూడా మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే నాకేమీ కనిపించలేదు. మరి మేబీ ఇక్కడ టాగిల్ చేస్తే ఈ పర్టికులర్ స్క్రీన్ కింద, లేకపోతే ఇక్కడ ఈ స్క్రీన్ కింద కానీ టాగిల్ చేస్తే రేంజ్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసాను. నెక్సస్ లో కింద ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ తర్వాత మనం టాగిల్ చేస్తే వేరే ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది అనమాట. సో డాష్ బోర్డ్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం స్మార్ట్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు LED లైట్స్ మొత్తంతో కూడా ఈ V కర్వ్ షేప్ లో అయితే వీళ్ళ బైక్ ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సైబర్ అనే పేరుని నాకు తెలిసి ఆ
ఆ పర్టికులర్ ఆకారంలో వచ్చింది కాబట్టి ఎక్స్ అనే ఒక పేరుతో దీన్ని హైలైట్ చేస్తున్నది తెలుసు. నెక్స్ట్ వీళ్ళు ఇండికేషన్ పరంగా ఇది ఇక్కడ సరిగ్గా చూడండి, డిజైన్డ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు, అలానే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి దీన్ని హైలైట్ చేస్తున్నారు అనమాట. సో ఇది కంప్లీట్ గా ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఇండియాలోనే డిజైన్ చేసాము, అలానే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అని చెప్పి దీన్ని ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు అనమాట. మరి ఇప్పటి వరకు తెలియదు అసలు ఆంపియర్ కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారని. చాలా మంది డీలర్స్ కూడా షాక్ అయ్యారు అనమాట. అసలు ఎక్స్పోలో బైక్ వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్సస్ గురించి అలానే నియో గురించి ఎక్స్పెక్ట్ చేసాం కానీ బైక్ గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. సో తెలియకుండా సీక్రెట్ ప్రాజెక్ట్ ఏమైనా చేశారని అర్థం చేసుకోవాలి. ఇందులో మోటార్ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు చెప్తున్న మోటార్ కెపాసిటీ వచ్చి 10 కిలోవాట్ పవర్ అనేది చెప్తున్నారు. ఇక్కడ 0.5 అని చూపిస్తున్నారు. ఇంకో ఇండికేషన్ పవర్ వచ్చి ఇక్కడ స్పెసిఫిక్ గా చూస్తే 10 కిలోవాట్ మోటార్ అని చెప్తున్నారు. ఈ కింద ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ గా అర్థం కావట్లేదు, పిఎంఎస్ఎం ఏంటో క్లారిటీ లేదు, కానీ వీళ్ళు మెన్షన్ చేసింది అయితే 10 కిలోవాట్ మోటార్ అనమాట ఇది. సో 10 కిలోవాట్ కి 100 kph టాప్ స్పీడ్ అనేది బైక్ లో నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు మోటార్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి బ్యాటరీ కూడా మోస్ట్లీ దాని కంపార్ట్మెంట్ ఈ పర్టికులర్ కంపార్ట్మెంట్ లోనే వీళ్ళు బ్యాటరీ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మిడిల్ కంపార్ట్మెంట్ లేకపోతే ఈ పర్టికులర్ కంపార్ట్మెంట్ లోనే పెట్టాలన్నమాట. సో ఈ పర్టికులర్ స్పేస్ అంతా కూడా మోటార్ కి కంట్రోలర్ కి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు యూజ్ చేస్తున్న పిఎంఎస్ఎం మోటార్ అనమాట. వీళ్ళు చెప్పిన మోటార్ స్పెక్స్ కి బ్యాటరీ యొక్క రేంజ్ కి అయితే ఇంటర్లింక్ అవుతుంది అనమాట. సో ఉదాహరణకి నెక్సస్ కి 3.3 కిలోవాట్ రేటెడ్ పవర్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు పిఎంఎస్ఎం. వీళ్ళు చెప్తున్న 10 కిలోవాట్ బైక్ అంటున్నారు కాబట్టి 100 km/h టాప్ స్పీడ్ అంటున్నారు కాబట్టి దీనికి అరౌండ్ 3.5 కిలోవాట్ రేటెడ్ మోటార్, 10 కిలోవాట్ పీక్, అది 3.5 కిలోవాట్ రేటెడ్ అనుకుంటే కనుక సో వీళ్ళు అనుకున్నట్టు 100 km టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 5 kWh బ్యాటరీ ప్యాక్. సో కిలోవాట్ అవర్ కి ఒక 3.5 కిలోవాట్ మోటార్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఒక 32-33 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోటార్ పెరిగే కొద్ది అంటే 3.5 కిలోవాట్ రేటెడ్ కొంచెం తక్కువ, దీన్ని ఇంకా ఒకవేళ వీళ్ళు కావాలంటే రేటెడ్ 5 కిలోవాట్ కూడా వాడి ఉండొచ్చు. సో మనకి స్పెసిఫిక్ గా తెలియదు కాబట్టి తక్కువ తీసుకుందాం, 32 to 33 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది కిలోవాట్ అవర్ కి. సో అంటే మనకు ఒక 160 నుంచి 165 కిలోమీటర్స్ రియల్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీనికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఒక 40 యావరేజ్ స్పీడ్ 65 kg వెయిట్ తో వెళ్తే గనక ఈ 3.5 కిలోవాట్ మోటార్ వాడితే గనక ఈ పర్టికులర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రివీల్ చేశారు 5 kWh బ్యాటరీ ప్యాక్ LFP ని వాడుతున్నాం అని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వీళ్ళు 4 kW మోటార్ యూస్ చేశారు అనుకుందాం, అప్పుడు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇంకా తగ్గిపోతుంది. అంటే మనకి 1 kWh కి 32-33 కూడా రావచ్చు. మేబీ ఒక 28 to 30 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది 1 kWh కి. అంటే అప్పుడు ఒక 140 to 150 కిలోమీటర్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ 4 kW మోటార్ వాడితే కనుక, లేదు 5 kW మోటరే వాడారని అనుకుందాం, అప్పుడు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మోటార్ రేటెడ్ కెపాసిటీ లేకపోతే పీక్ పవర్ పెరిగినా, ఎప్పుడైతే మోటార్ కెపాసిటీ పెరుగుతూ వెళ్తుందో ఆ బైక్ యొక్క రేంజ్ తగ్గుతూ ఉంటుంది. అదే వెహికల్ లో మనకి మోటార్ కెపాసిటీ తక్కువ ఉండి సేమ్ బ్యాటరీ ప్యాక్ ఉందనుకోండి, ఆ బైక్ యొక్క రేంజ్ ఎక్కువ ఉంటుంది. సో మోటార్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, పికప్ లెవెల్స్ పెరిగే కొద్దీ రేంజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి నేను ఆ ఫిగర్స్ అయితే మీకు చెప్తున్నాను. ఒకవేళ 4 kW మోటార్ వాడితే మేబీ ఒక 25 కిలోమీటర్స్ పర్ కిలోవాట్ అవర్ కి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు 25 into 5 125 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు రేటెడ్ పవర్ 5 kW అవుతే గనక. సో ఎందుకంటే మనకి బ్యాటరీ ప్యాక్, మోటార్ కెపాసిటీ ఇవన్నీ పెరిగేసరికి ఈ బైక్ యొక్క వెయిట్ కూడా వెయిట్ పెరిగిపోతుంది. సో సుమారుగా నాకు తెలిసి బైక్ వీళ్ళ నెక్సస్ కే 130 kgs వెయిట్ ఉంది కాబట్టి ఈ బైక్ ఇంకా ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఎక్కువ మోటార్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మేబీ ఒక 150-140 అరౌండ్ 140 kg వరకు ఉండే అవకాశం ఉంటుంది. మేబీ అంటే లైట్ వెయిట్ కాంపోనెంట్స్ ఏం కనిపించట్లా, అంతా బాడీ అంతా కూడా మెటల్ బాడీ కింద కనిపిస్తుంది కాబట్టి ఈ చాసిస్ అంతా వెయిట్ తీసుకున్నా నాకు తెలిసి సుమారుగా 140 kgs స్కూటర్ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి దాని వల్ల కూడా బ్యాటరీ రేంజ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇది ఓవరాల్ గా వీళ్ళు చెప్తున్న రియాలిటీ ఫిగర్స్, అంటే వీళ్ళు చెప్తున్న 200 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ కి రియాలిటీగా వీళ్ళ ఈ మోటార్ వాడితే ఇంత రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ బైక్ యొక్క వారంటీ ఎంత ఉండొచ్చు? ఇప్పటికే వీళ్ళు ఆఫర్ చేస్తున్న నియో ఎలక్ట్రిక్ స్కూటర్ కి 5 years లేదా 75,000 కిలోమీటర్స్ అనేవి వీళ్ళ స్కూటర్ కి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి తక్కువ అనుకుంటే 5 years నుంచి ఈ బైక్ కి వారంటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2025 లో ఈ బైక్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు కాబట్టి 2025 ఎండింగ్ కానీ లేకపోతే 2026 లో కానీ ఈ బైక్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ లోపులో అట్లీస్ట్ ఒక 1 year టైం పట్టినా మరింత బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పెరుగుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది, అలానే బ్యాటరీ ప్యాక్ యొక్క ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఉద్దేశంతో ఈ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీని పెంచే అవకాశం ఉంది టెక్నాలజీ పరంగా మాట్లాడుకుంటే. ఇక చివరికి ఈ బైక్ యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చు? సో దీని కాంపిటేటర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఓపెన్ రార్ వంటి ఎలక్ట్రిక్ బైక్
1.1 lakh కి 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో 175 కిలోమీటర్స్ ని క్లెయిమ్ చేస్తున్నారు. సో మనం వీళ్ళు చెప్పేది 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 200 కిలోమీటర్స్ రేంజ్ కాబట్టి సుమారుగా అరౌండ్ ఒక 1.3 లేదంటే 1.4 మధ్యన ఈ బైక్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో మనకి టాప్ స్పీడ్ ఎక్కువ 100 kph, మోటార్ కెపాసిటీ కూడా 10 కిలోవాట్ పీక్ ఇస్తున్నారు. ఓపెన్ డోర్ కి అరౌండ్ 95 km/h టాప్ స్పీడ్ ఇస్తున్నారు. కాబట్టి సో ఈ పర్టికులర్ ప్రైస్ లో మార్కెట్ ని వీళ్ళ కాంపిటేటర్ పరంగా ఎక్స్పెక్ట్ చేసి ఈ ప్రైస్ లో తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో మేబీ ఆ టైం సెగ్మెంట్ లో ఇప్పుడు 1 year దాటింది అనుకోండి, మళ్ళీ ఆ ప్రైస్ లో ఏమైనా చేంజెస్ రావచ్చు. బట్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సినారీస్ ప్రకారం అయితే 1.3, 1.4 లేదు, ఇంకా కాంపిటేటివ్ కావాలంటే ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 1.2 కూడా వెళ్ళొచ్చే అవకాశం ఉండొచ్చు. అన్ని కూడా కాంపిటీషన్ లింక్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ప్రైస్ వచ్చి 1.3, 1.4, 1.3 అనేది ఒక మంచి ప్రైస్ అవుతుంది ఎలక్ట్రిక్ బైక్ అయితే. ఓవరాల్ గా 200 km రేంజ్ కి. ఇది ఆంపియర్ సైబర్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన బ్రేక్ డౌన్ ఇన్ఫర్మేషన్ అండి. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుందో. మేబీ 2025 ఎండింగ్ కా లేకపోతే 2026 కో మనైతే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి సైబర్ ఎలక్ట్రిక్ బైక్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ ప్రైస్ లో మీరు ఎలక్ట్రిక్ బైక్ ని కొందాం అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లో ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead